హాయ్ గాయ్స్, నేనైతే చాలా రోజుల తర్వాత ఇంట్లో ట్రైపాడ్ పెట్టేసి నేను దాని ఎదురుగా నిలబడేసి నేను బ్లాగ్ తీస్తున్నాను అనమాట. అండ్ ఈ బ్లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం నా వీకెండ్ బ్లాగ్ నేను షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ వీకెండ్ బ్లాగ్ లో నేను బయటకైతే ఏం వెళ్ళలేదు. బట్ స్టిల్ ఇంట్లో ఉండి మనం ఏమేం చేస్తాం, మనం ఏమేం చేసి మనం ప్రొడక్టివ్ గా ఉండొచ్చు అనేది ఈ బ్లాగ్ లో మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఫస్ట్ టైం నేను ఒక హోమ్ రెమెడీ కూడా ట్రై చేస్తున్నా. అండ్ అది వర్క్ అయిందా లేదా అనేది ఈ బ్లాగ్ మొత్తం చూసి మీరు తెలుసుకోండి. అండ్ నా ఫేస్ ఇప్పుడు చూస్తే కూడా మీరు ఆ చిట్కా వర్క్ అయిందా లేదా కూడా చూడొచ్చు అనమాట. సో అది ఏం చిట్కా అని మీరు కమెంట్ చేయండి. అఫ్ కోర్స్ నేను thumbnail అది పెడతా అనుకుంటా, బట్ స్టిల్ బ్లాగ్ స్టార్ట్ చేసింది మీరు కనుక్కుంటున్నారో లేదో చూడొచ్చు. నా ఫేస్ లో ఏమైనా చేంజెస్ ఉందా అని కూడా కొంచెం కమెంట్ లో చెప్పండి. అండ్ ఈ బ్లాగ్ అయితే 25 దా ఉండింది చూపి. అవును, 34 సబ్స్క్రైబర్స్. మన బ్లాగ్ పోయిందా 7 views దా? షార్ట్స్ పోయినట్టుంది. 34 నిజంగానా? గైస్ మనం 34 సబ్స్క్రైబర్స్ అంట. ఓ మై గాడ్, నేనైతే పొద్దున్నే చూసినప్పుడు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారంటే 25. దానికే నేను ఓ మై గాడ్ మనం ఎట్టున్నా కానీ మంచి మంచి బ్లాగ్స్ తీయాలి, మనం ప్రొడక్టివ్ గా ఉండాలి అని చెప్పేసి చాలా బూస్టింగ్ గా ఉండింది. బట్ ఇప్పుడు చూస్తే 34 అంట గైస్. ఓ మై గాడ్, చాలా చాలా థ్యాంక్ యూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఖచ్చితంగా మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేయను. నా వల్ల అయినంత ఎంటర్టైన్మెంట్ అయితే నేను ఇస్తాను అనమాట. అండ్ నేను చేసే చిన్న చిన్న హోమ్ రెమెడీస్, చిట్కాలు అట్లాంటివి కూడా యాడ్ చేస్తాను అనమాట. గైస్, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే డార్క్ సర్కిల్స్ కోసం రెమెడీ చేయబోతున్నాం అనమాట. One eternity later. యాక్చువల్లీ ఇది ఐకి మాదం పోసుకోవాలని నేను చేసుకున్నా. అది ఐస్ క్యూబ్ అవుతుందని పెట్టుకుంటే నేను ఫ్రీజర్ ఆన్ చేయకుండా పెట్టేసిన వల్ల అది క్యూబ్ అవ్వలేదన్నమాట. సో అది నేను రబ్ చేసుకుంటున్నా, అది వరకు తీసుకోలే. బిగినర్స్ మిస్టేక్ గైస్ ఇవన్నీ. బాగుంది, జిల్లుగా. మీరు ట్రై చేయండి. Day 1. It's day 4 guys.
కానీ ఇది ఎందుకో నల్లగా అయిందో నాకు తెలీదా. బట్ స్టిల్ ఐ విల్ ట్రై. సైడ్ అయితే కొంచెం తెల్లగా ఉంటుంది. పొటాటో జ్యూస్ నేను ఎట్లా యూస్ చేశాను, ఎవ్రీ డే నైట్ అయితే నేను యూజ్ చేశాను అనమాట, బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. సో ఆ టైంలో యూజ్ చేశాను. దాని తర్వాత మార్నింగ్ వచ్చి నేను ఏం చేయాల యూజ్ చేయలేదు. బట్ మార్నింగ్ టైంలో నేను ఉత్త ఐస్ క్యూబ్ ఉంది కదా, దాన్ని నేను ఫేస్ మొత్తం రబ్ చేశాను అనమాట. ఒక 2 days చేసిన, 5 days లో డైలీ అయితే నేను చేయలే. అది కూడా చాలా రిఫ్రెషింగ్ గా ఉండింది. ఆ కొంచెం ఓపెన్ పోర్స్ కూడా స్ట్రింక్ అవుతుంది అంట కదా అది ఐస్ క్యూబ్ పెట్టేటప్పుడు, అది కూడా నేను చూసా. బట్ స్టిల్ అది నాకు కొంచెం ఓకే అనిపించింది. మనం ఇది డైలీ రొటీన్ గా ఫాలో చేయొచ్చు అనే ఒక మైండ్ సెట్ కి అయితే నేను వచ్చిన అనమాట. సో ఇదైతే నేను సాహసం చేసి ట్రై చేసిన ఒక చిట్కా, అండ్ ఇట్స్ గుడ్. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు, ఎందుకంటే ఇది పొటాటో కాబట్టి, అండ్ మనం ఏది క్రీమ్ అది ఏం వాడట్లేదు కాబట్టి. సో 5 days తర్వాత నా ఫేస్ అయితే ఇలా ఉంది, ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే నాకు ఇక్కడ అండ్ నోస్ దగ్గర, ఇక్కడ చిన్ దగ్గర అన్ని వన్ స్కిన్ టోన్ ఉంటుంది. అండ్ దెన్ దీంట్లో బాగా కనపడుతుంది ఇలా ఇవి తీసేసిన నేను కొంచెం ఓకే కనపడుతుందని ఇలా నేను వచ్చి ఇది న్యాచురల్ లైట్ కిటికీ దగ్గరే పెట్టి చేస్తున్నా కాబట్టి నా ఫేస్ మొత్తం మీకు బాగా కనపడుతుందని నేను చేస్తున్నా. ఇక్కడ ఒక గుళ్ళు వచ్చింది చూసారా, నేను వచ్చి హోమ్ రెమెడీస్ నార్మల్గా నేను చేయను, ఎందుకంటే నా స్కిన్ చాలా సెన్సిటివ్. ఏదేసినా కానీ తక్కువనే రియాక్ట్ అవుతుంది. నేను 5 days ఫస్ట్ టైం ట్రై చేసిన, ఇక్కడ ఒక గుల్ల అండ్ ఇక్కడ ఒక గుల్ల వచ్చింది. నాకు కొంచెం భయం వచ్చేసింది, అయ్యో మళ్ళీ నాకు యాక్నే స్టార్ట్ అయిపోతుందా అని చెప్పేసి. దాని తర్వాత నేను 4th day ఇది బాగా పెద్దదిగా అయ్యింది. దాని తర్వాత 5th day చూస్తే, ఈ రోజు మార్నింగ్ చూసేటప్పుడు ఇది తెలియలా. చూసారా ఎట్లా అయిందని, అది తెలియలా నాకు. అప్పుడు అనిపించింది సమ్ వాట్ ఇట్స్ వర్కింగ్ అని. దాని తర్వాత నేను కంటిన్యూ చేద్దామని నేను ఫిక్స్ అయినా అనమాట. సో ఈ పొటాటో జ్యూస్ అనేది నేనైతే స్టార్ట్ చేసింది, నా మెయిన్ మోటో వచ్చి డార్క్ సర్కిల్స్ కోసం. నాకు డార్క్ సర్కిల్స్ ఉండే, నాకు చాలా డిస్టర్బింగ్ గా ఉంది. నేను సరిగ్గా నిద్రపోలేదు కరెక్టే, బట్ స్టిల్ నాకు అది చూసేటప్పుడల్లా నాకు చాలా బాధ వేసింది కదా, అందుకని నేను ఇది ట్రై చేశాను అనమాట. సో ఈ పొటాటో జ్యూస్ ఛాలెంజ్ అయితే నేను 10 days చేద్దాం అనుకున్నా, బట్ 5 days లో నేను స్టాప్ చేసేదానికి ఒక రీజన్ ఏమంటే, నేను ఒకసారి పొటాటో జ్యూస్ అనేది ప్రిపేర్ చేసి నేను ట్రేలో వేసి ఫ్రీజర్ లో పెట్టేసాను అనమాట. పెట్టిన తర్వాత ఏమైందంటే 4th డేకే ఏమైందంటే అది నల్లగా అయిపోయింది. నాకు వచ్చి డౌట్ వచ్చేసింది, ఒకవేళ పొటాటో జ్యూస్ చెడిపోయిందా అని. దాని తర్వాత దాని రీజన్ చూస్తే ఆక్సిడేషన్ వల్ల అది కలర్ చేంజ్ అవుతుందంట. అండ్ అది వచ్చి దానికి ఉన్న పవర్, ఆ పొటాటో జ్యూస్ కి ఏదైతే మనం అనుకోని అంటే ఈ డార్క్ స్పాట్స్ పోతుంది, అన్ని వన్ స్కిన్ టోన్ వచ్చి ఈవెన్ అవుతుంది, అలాంటి చాలా ప్లస్ ఉన్నాయి దానికి. అవన్నీ వచ్చి మనం అట్లా బ్లాక్ అయిన తర్వాత వాడితే దాని పవర్ ఉండదు అనేలాగా నేను గూగుల్లో చూసాను అనమాట. సో అందుకని 5 days మాత్రం మనం కంటిన్యూస్ గా చేసాం కాబట్టి దాని రిజల్ట్ ఫస్ట్ మనం వచ్చి ఇచ్చేద్దాం. దాని తర్వాత నేనైతే కంటిన్యూ చేయబోతున్నా, ఎందుకంటే నాకు కొంచెం ఫ్రెష్ గా ఉంది నా ఫేస్ చూసేటప్పుడు. మనం వచ్చి బాగా నిద్రపోవాలి ఫస్ట్ థింగ్, అండ్ దెన్ బాగా వాటర్ తాగాలి, అండ్ దెన్ హెల్తీగా తినాలి. బట్ స్టిల్ మనం ఇవన్నీ చేసి ఒక రెమెడీ చేసామంటే మనకు రిజల్ట్ ఉంటుంది. అండ్ అగైన్ మనం ఏం చేయకుండా మనం నీళ్ళు తాగం, ఇవన్నీ నాకే చెప్తాను ఎందుకంటే నేను చేయను అవన్నీ. సో నేను వాటర్ సరిగ్గా తాగను, అండ్ హెల్తీగా తిన్ను, టైంకి నిద్రపోను, టైంకి తిన్ను, ఇట్లాంటివన్నీ నాకు ఉంటాయి కాబట్టి. బట్ స్టిల్ అవన్నీ ఉన్నా కానీ నాకు కొంచెం వర్క్ అయినట్టు, నా ఫేస్ కొంచెం గ్లో అయినట్టు నాకు అనిపించింది కాబట్టి నేను ఈ రెమెడీ మీకు అందరు కూడా షేర్ చేద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను అనమాట. యూట్యూబ్లో చూస్తే చాలా వీడియోస్ ఉన్నాయి, జెన్యూన్గా నాకైతే ఇది రీజన్ ఇట్లా వర్క్ అవుతుంది అనేది చెప్తే మీకు కొంచెం యూస్ఫుల్ గా ఉంటుందని నాకు అనిపించింది కాబట్టి నేను ఈ బ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట. అండ్ దెన్ నా వీకెండ్ రొటీన్ కూడా మీరు చూడబోతున్నారు అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా గైస్. ఈరోజు అయితే సాటర్డే అనమాట.
మనం ఈరోజు సాటర్డే ఏమేమి చేయబోతున్నామంటే, నేను ఎప్పుడు సాటర్డే బ్లాగ్ చేయలేదు కదా, పిచ్చి దానిలాగా దూకుంటున్నా. ఓకే ఫైన్, ఇది నేను ఇంట్రోలో వేయండి గైస్. నా హోమ్ చాలా చెత్తగా ఉంది. సో హెయిర్ వాష్ చేయబోతున్నాను అనమాట. సో దానికోసం నేను హెయిర్ ఆయిల్ పెట్టుకొని హెయిర్ వాష్ చేయబోతున్నా గైస్. సో నేను షూట్ చేసే డే అయితే సాటర్డే, అండ్ దెన్ ఈరోజు డేట్ వచ్చి 26, రేపు 27 అనమాట. రేపైతే అమావాస్య. సో రేపు మనం తలకు పోసుకోకూడదు అని మా అమ్మ చెప్తుంది గైస్. సో నేనైతే ఈరోజు ఆయిల్ పెట్టుకొని హెయిర్ వాష్ చేసేద్దామని ఆయిల్ పెట్టుకుంటున్నాను అనమాట. మళ్ళీ నేను అమావాస్య రోజు కానీ తలకు పోసుకున్నాను అంటే మా మమ్మీ కుమ్మేస్తుంది. ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకున్నా. ఆయిల్ పెట్టేసి ఇది ఒక 1/2 అవర్ 1 అవర్ ఉంచుకుంటా అనమాట. సో ఆ గ్యాప్లో నేనేం చేయబోతున్నా అంటే, సో ఇది మా రూమ్ అనమాట. ఈ రూమ్ని నేను ఇప్పుడు క్లీన్ చేయబోతున్నా అనమాట. సో ఈరోజు క్లీనప్ డే. మాయిశ్చరైజర్ చాలా రోజులైంది గైస్ నేను ఈ మాయిశ్చరైజర్ వేసే. సో ఈరోజు కూడా నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, బట్ స్టిల్ వీ హ్యావ్ టు డూ స్కిన్ కేర్ కదా, అందుకని స్కిన్ కేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ 5 డేస్గా నేనైతే మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఏమి వేయలే, కానీ నేను ఒక చిట్కా అయితే చేశా గైస్. దాని మూలంగా నా ఫేస్లో ఏమన్నా డిఫరెన్స్ మీకు తెలిస్తే నాకు కమెంట్లో చెప్పండి. అండ్ దెన్ మనం లిప్ బామ్ వేసుకుందాం. పొట్ట పెట్టుకుందాం. ఈరోజు నేనైతే హెయిర్ క్రీమ్ అయితే వేసాను అనమాట. సో
అందుకని కొంచెం ఈరోజు స్టడీగా ఉంటుంది అనమాట హెయిర్. కొంచెం హెయిర్ స్టైల్ చేసుకుందాం. సో ఇలా రెడీ అయ్యామన్నమాట. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా కమెంట్ చేయండి. బాయ్.